ఉద్యోగ కారకుడే గురువు. ఆయన ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటకంలోకి వెళ్తున్నారు. మరి ఏ రాశుల వాళ్ళకి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందంటే ఏం చెప్తారండి? సో చాలా బాగుంది అని చెప్పేది వృషభం, మిథునం, తర్వాత కన్యా, తులం, తర్వాత కుంభం, మీనం. ఈ 6 రాశుల వాళ్ళకి ఉద్యోగపరంగా ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగ కారకుడు అని చెప్పే శని గురు కంజంక్షన్లోకి రావడం, గురువు ఉచ్చస్థానం పెరగడం. సో అందుకని ఈ 6 రాశుల వాళ్ళకి మిమ్మల్ని ఎవరు బీట్ చేయడానికి పాసిబులే కాదు. మీ కలీగ్స్ ఎవరైనా ప్రాబ్లం ఇచ్చారంటే వాళ్ళు కనపడకుండా పోతారు. సో యూ విల్ బి రియలీ గుడ్, ధైర్యంగా ఉండొచ్చు. ఓకే, ఉద్యోగం రావట్లేదండి, ఏదైనా మంచి పరిహారం చెప్పండి అనుకునే వాళ్ళకి. రుద్రాభిషేకం చేయించేలాగా పరిహారం వేరే ఏదీ లేదు. 100%. అది ఆదివారం రోజు 6 to 7 ఆ టైంలో మనం రుద్రాభిషేకం చేయించాము, లేదంటే ఇంట్లో ఒక 9 మంది బ్రాహ్మణులు ఇప్పించి రుద్రం నమ్మకం చమ్మకం ఇది మనం చదివించి వాళ్ళకి మన వల్ల అయిన దక్షిణ మనం ఇచ్చాము అంటే 100% మీ ఉద్యోగపరంగా ఉన్న ప్రాబ్లం క్లియర్ అవుతుంది, గ్యారంటీగా దొరుకుతుంది. అద్భుతం. చాలా రోజులు అసలు నాకు ఉద్యోగమే లేదు సార్, 7 yearsగా నేను హౌస్ హస్బెండ్గా ఉన్నాను అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి సుందరాకాండ పారాయణం చేశారంటే గ్యారంటీగా దొరుకుతుంది. అసలు లేదు సార్ నాకు జాతకంలో ఆ స్థానమే లేదు, చెడిపోయిందని చెప్తున్నారంటే సుందరాకాండ పారాయణం 9 వారం చేయాలి. 9 వారం ఒక 5 బ్రాహ్మణులు పిలవచ్చు, లేదంటే మీరే అవుతుందా షార్ట్ జిస్ట్ ఆఫ్ సుందరాకాండం అని దొరుకుతుంది, ఒక 5 పేజీల లోపల ఉండి అది మీరు చదివి యాక్చువల్గా మీరు భోజనం చేయకూడదు, హాఫ్ డే నైట్ మాత్రం మరటి పండులాగా తీసుకొని మీరు నిద్రపోవచ్చు. అది చేశారంటే మీరు అసలు హౌస్ హస్బెండ్గా సెటిల్ అయిపోయినా మీ హౌస్ వైఫ్ ఇస్ కామన్, ఇప్పుడు సిచ్యువేషన్ అది కూడా కామన్ కాదు. సో అందుకని ఆ జాబ్ వెళ్ళాలంటే ఇది ట్రై చేసినప్పుడు అది జరుగుతుంది.